ఇట్లారా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తుతో ఉన్నప్పుడు, క్రీస్తుతో నడిచినప్పుడు, మనము ఆయనతో ఉన్నప్పుడు, ఆయన మనతో వచ్చినప్పుడు, మనతో ఉన్నప్పుడు మన జీవితంలో దేవునికి బిడ్డలారా మొదట మన జీవితంలో కొంచెం ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా ఉండవచ్చు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావని బైబిల్లో స్పష్టంగా యోబు గ్రంథములో 7వ అధ్యాయములో రాయబడి ఉంది. కారణం ఏంటి అంటే, మనము క్రీస్తులో ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి, ఆయనకు దూరముగా ఉండి మనము ఏమేమో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే ఏం చేసేది లేదు. సంసోను ఏమన్నాడు? దిలీలా ఒడిలో పడుకొని గుండు కొట్టించుకొని, సంసోను నీ మీదికి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారంటే అప్పటిలాగానే లేచి ఏమన్నా అక్కడ విరజిమ్మాలని లేచాడంట. లేచాడు, గుండు కొట్టాడు. గుండు కొట్టించింది ఎవరు? దిలీలా. దేవుని ఆత్మ లేదు, దేవుని శక్తి లేదు, దేవుని అభిషేకం లేదు, వెళ్ళిపోయింది. అప్పటిలాగానే ఫిలిష్తీయుల మీద దండెత్తి ఫిలిష్తీయులను చంపాలనుకున్నాడు. నార్మల్ అయిపోయాడు. చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, గుడ్లు వీకారు, తిరుగులు తిప్పించారు. అయితే ఎప్పుడైతే క్రీస్తు దేవుని ఆత్మ సంసోనులో ఉందో, కొదవ సింహము మీదికి వచ్చినప్పుడు, దేవుని యొక్క బిడ్డలారా, కొదవ సింహము మీదికి వచ్చినప్పుడు మేక పిల్ల వలె చీల్చి పడేశాడు. హల్లెలూయా. ఒక్కరోజే దాదాపుగా గాడిద యొక్క దవడ ఎముకతో ఒక్కరోజే దేవుని యొక్క బిడ్డలారా, కత్తితో కాదు, ఈటతో కాదు, బాంబుతో కాదు, దవడ గాడిద యొక్క దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే, అప్పుడు సంసోనులో దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని అభిషేకము, దేవుని పవర్, దేవుని యొక్క అనాయింటింగ్ పవరు సంసోనులో ఉంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, సంసోను మీదకి సింహము కానీ, ఎలుగుబంటి కానీ, చిరుతపులి కానీ, సైన్యము కానీ, శత్రువులు కానీ ఎవరు వచ్చినా వారి చూసి పారిపోయేవారు కానీ సంసోను వెనకాడుగు వేసిన వాడు కాదు. ఎప్పుడైతే సంసోను దేవునికి దూరమయ్యాడో, ఎడబాటయ్యాడో, వేరయ్యాడో, ఏం జరిగింది? ఇప్పుడు ఏమైనా చేస్తాడా? ఇప్పుడు ఏం చేస్తాడండి? ఏం చేయలేడు. ఎంతసేపు ఉన్నా క్రీస్తు నీలో నాలో ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చేయగలుగుతాం. ఆయన లేకుండా ఏం చేయలేం.